తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు అంశాలపై నిర్దేశం చేశారు. బీఆర్ఎస్ శాసనసభ మండలి సభ్యులందరూ నిర్ణీత సమయానికి సభకు హాజరు కావాలని సూచించారు. ప్రభుత్వ అవినీతిపై ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై నిలదీయాలన్నారు. బీఆర్ఎస్పై ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందితులను తిప్పికొట్టాలన్నారు. ఇక రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు ఎండిన పంటలు, అంతని కరెంటు, అంతని సాగునీరు, కాలిపోతున్న మోటార్లు తదితర రైతాంగ సమస్యలు, మంచినీటి కొరతపై అసెంబ్లీలో మండలిలో పోరాడాలని సూచించారు. ఇక బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలని, రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యం అవుతున్న తీరుపై మాట్లాడాలని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, డిఎల్ఏ పెండింగ్, పీఆర్సీ అమలుపై అసెంబ్లీ మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు కొట్లాడాలన్నారు. 6 గ్యారెంటీల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలన్నారు. విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం గురించి, వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలు తదితర ప్రజా సమస్యలపై ఎండగట్టాలన్నారు. దళిత బంధును నిలిపివేయడంపై ప్రశ్నించాలన్నారు. ఇక గొర్రెల పెంపకం, చేపల పంపిణీ సమగ్ర అమలు కోసం అసెంబ్లీ మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని సభ్యులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను, వారి ఆకాంక్షలను అర్థం చేసుకుని వారి గొంతుకగా బీఆర్ఎస్ సభ్యులు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన దాదాపు 3 గంటల పాటు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ప్రజల పక్షాన గట్టిగా పోరాడాలని సమావేశం నిర్ణయించింది. ఈ సభలో ఇంకా ప్రభావవంతంగా ప్రజా సమస్యలపై పోరాడేందుకు సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు డిప్యూటీ లీడర్లను నియమించనున్నట్లుగా కేసీఆర్ తెలిపారు. ఎల్పీ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభ సభ్యులు, మండలి సభ్యులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడమే కేటీఆర్, హరీష్ రావు పనిగా పెట్టుకున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. తెలంగాణను బదనాం చేసి కుర్చీ దక్కించుకోవడానికి పడరాని పాటలు పడుతున్నారన్నారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దెబ్బతీశారని విమర్శించారు. రేవంత్ రెడ్డిపై దేశంతో బీజేపీని గెలిపించి బీఆర్ఎస్ రాజకీయ ఆత్మహత్య చేసుకుందని ఎద్దేవా చేశారు. ఫేవరెట్స్గా మారిన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ద్వేషంతో, ఈర్ష్యాభావంతో మాట్లాడుతున్న మాట చూస్తుంటే, ఓవైపు మోడీ సర్కార్ను, బీజేపీ సర్కార్ను అనేక మార్లు కాపాడడానికి చేసిన ప్రయత్నం, రైతుల కోసం నల్ల చట్టాలు తీసుకొచ్చిన రోజు మద్దతు ఇచ్చిన వైనం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కోవిద్ గారు గెలవడానికి బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీని దేశంలో గెలిపించడానికి కోసం బీఆర్ఎస్ గా మీ పార్టీ మారిన వైనం, బీజేపీని గెలిపించాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పతనం కావడానికి కారకులైనటువంటి మీరు, ఆత్మహత్యా ప్రయత్నం కూడా పార్టీకి పరంగా చేసుకున్నటువంటి మీరు, తెలంగాణకు ఏమి వద్దు, మీ ప్రేమ చాలంటూ ప్రేమ లేఖలు రాసిన మీరు తెలంగాణను 10 సంవత్సరాలు సర్వనాశనం చేసి ఆర్థికంగా తీవ్రమైన దెబ్బ
హైదరాబాద్ జీడిమెట్లలో దొంగతనానికి గురైన రామలింగేశ్వరరావు స్వామి దేవాలయాన్ని ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించారు. స్వామివారికి ఈటెల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఈటెల రాజేందర్ మండిపడ్డారు. దేవాలయాలపై దాడులు చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఈటెల డిమాండ్ చేశారు. అంటే కేవలం కట్టడాలు మాత్రమే కాదు, ప్రజల విశ్వాసానికి, ప్రజల మనోభావాలకి అదొక దర్పం పట్టేటువంటి సెంటర్గా ఇవాళ చూస్తూ ఉంటారు. సంపదకు నిలయం కాదు శివాలయాలు. ఇవాళ దీని మీద దాడి జరిగింది. నేను ప్రభుత్వాన్ని ఒక్కడే హెచ్చరిక చేస్తూ ఉన్నా, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువుల విశ్వాసాల మీద, హిందువుల దేవాలయాల మీద దాడి జరుగుతూ ఉన్నది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. ఇద్దరు వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసినట్టుగా మేము ఇప్పుడే చూపించడం జరిగింది. దాంట్లో స్పష్టంగా వాళ్ళు గతంలో అటెంప్ట్ మర్డర్ కేసులో ఉన్నట్టుగా, వాళ్ళు క్రిమినల్స్ అని చెప్పి దాన్ని రాసింది. కాబట్టి ఒకరి పేరేమో కాజా, రెండో వ్యక్తి పేరు అబ్దుల్ హమీద్. ఈ ఇద్దరు దుర్మార్గులు ఉదయం 3:20 తలుపులు తన్ని శివాలయం మీద చెప్పులతో వెక్కి దాన్ని ఆహ్వానం చేసిండు. ఇది వాళ్ళు దొంగతనం అంటే అక్కడ 1000 రూపాయల సరుకు కూడా ఉండదు. శివాలయంలో ఉండేటివే ఇనుప గొలుసు, దానికి ఒక గంగాలం ఉంటుంది తప్ప ఏముండదు. వాళ్ళు దొంగతనం కోసం వచ్చినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా 14-15 ఆలయాల మీద ఇప్పటికీ దాడి జరిగింది. ఇది దొంగతనం అనే నెపం నెట్టవచ్చు, కానీ ఇది దొంగతనం నెపం కాదు. ఇది ఇంటెన్షనల్గా ఇవాళ హిందువుల మనోభావాలను కించపరిచే పద్ధతిలో, వాళ్ళ విశ్వాసాలను గాయపరిచే పద్ధతిలో జరిగిన దాడిగా హిందూ దళితుడు తన కూతురును పెళ్లి చేసుకున్నాడని మారుతిరావు ప్రణయ్ను చంపించాడన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. చంపిన వాడికి ఉరిశిక్ష, మిగతా వాళ్లకు యావజ్జీవ శిక్ష పడిందని, హాజీపూర్లో శ్రీనివాసరెడ్డి 3 అమ్మాయిలపై అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటి వరకు శిక్ష అమలు కాలేదన్నారు. వెంటనే హాజీపూర్ మిర్యాలగూడ కేసులో శిక్ష అమలు చేయాలన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వీటిపై సీరియస్గా దృష్టి పెట్టాలన్నారు. లేదంటే పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అవుతుందన్నారు విహెచ్. గత 5 సంవత్సరాల క్రితం జరిగిన ప్రణయ్ ఒక పెళ్లి, ముఖ్యంగా అతను బడుగు బలహీన వర్గాల నాయకుడు అయినటువంటి కమ్యూనిటీ, ఎస్సీ కమ్యూనిటీ, మారుతిరావు కుమార్తె అమృత వర్షిని స్కూల్లో చదువుతున్నప్పుడు ప్రేమ అయింది, పెళ్లి కూడా చేసుకున్నారు. అది భరించలేక వాళ్ళ నాన్న మారుతిరావు పగ పట్టుకొని ఇద్దరు కలిసి పన్నాగం చేసి ఆ అబ్బాయిని చంపడం జరిగింది. అది పెద్ద సీరియల్ గా రంగనాథ్ ఇవాళ హైడా ఏదైతే చైర్మన్ కమిషనర్ ఉన్నాడో ఆ రోజులలో ఆయన ఎస్పీగా పనిచేశాడు. దీన్ని చాకచక్యంగా ఎట్టి పరిస్థితులలో ఈ కేసు ఛేదించిండు. దానికి ఇవాళ మిర్యాలు కూడా కోర్టు కూడా శిక్ష ఇచ్చింది. నరికి చంపిన సుభాష్ శర్మకు ఉరిది తీయాలని. అదేవిధంగా వారితో పాటు మిగతా వాళ్ళ మీద కూడా యావజ్జీవన శిక్ష ఇచ్చారు. నా ఉద్దేశంలో పోలీసు వాళ్ళు ఎంతో కష్టపడి కేసును సాధించిన తర్వాత దానికి ఇమ్మీడియట్ గా శిక్ష విధిస్తే వచ్చే వారికి భయం ఉంటది. ఈ విధంగా చేస్తే మనకు కూడా మరణ శిక్ష పడుతుంది, మనం కూడా చనిపోతాం, మన మీద కూడా లైఫ్ కేసు పడుతుందనే ఆలోచన మరి కలుగుతుంది. కానీ అదే లాంటి కేసు ఇంకొకటి హాజీపూర్ లో శ్రీనివాసరెడ్డి అనే ఒక వ్యక్తి, ఆ హాజీపూర్ లో అక్కడి నుంచి గాజుల రామారావు పోవాలంటే స్కూల్ కు 4 కిలోమీటర్లు ఉంటది. అమ్మాయిలు 3, అందులో బీసీ వర్గం కుర్మా యాదవ్లు పిల్లలను తీసుకుపోవడం, లిఫ్ట్ ఇవ్వడం, తీసుకుపోవడం, చంపడం, రేప్ చేయడం, ఆ తర్వాత మర్డర్ చేయడం జరిగింది. అక్కడ కూడా శిక్ష పడ్డది. ఎన్నడు ఫిబ్రవరి 5, 2020 ఇప్పటి వరకు న్యాయం లేదండి. ఏంది దీనికట హైకోర్టు అప్రూవల్ ఇవ్వాలంట. ఏపీ అసెంబ్లీలోని ఛాంబర్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, పయ్యావుల కేసు, సిఎస్ విజయానంద్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 73 పనులకు గత సమావేశంలో అథారిటీలో అనుమతులు ఇచ్చామన్నారు. నిన్న 59 పనులకు టెండర్లు ఓపెన్ చేశామన్నారు మంత్రి నారాయణ.
జగన్పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎఫ్ఐఆర్ అయ్యారు. అసెంబ్లీకి వెళ్లకపోతే జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేని పదవిలో జగన్ కొనసాగకూడదన్నారు. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేయాలన్నారు. జగన్ చేష్టలు చాక్లెట్ కోసం చిన్నపిల్లలు కొట్టుకుంటున్నట్లుగా ఉందన్నారు. జనం ఘోరంగా ఓడిస్తే జగన్ ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని ఆయన మండిపడ్డారు. అంటే మోడీ చేసే దుశ్చర్యలకు వ్యతిరేకంగా, తర్వాత ఫెడరలిజానికి వ్యతిరేకంగా, భాషను ఉపయోగించుకోవడంతో వచ్చేటువంటి విమర్శలకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ పోయి వాళ్ళకి పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం కూడా పిల్లలు ఎక్కువ మంది కొన్నాం అని చెప్పేసి అని ఒక దరిద్రం శ్లోకం ఒకటి వచ్చింది. అది ఫస్ట్ ఎవరు చెప్పారు? భగవంతుడు చెప్పాడు, భార్యచీరు చెప్పాడు ఎక్కువ మంది పిల్లల్ని కనమని. దాన్ని చంద్రబాబు నాయుడు ప్రధానం వేసుకున్నాడు. ఆయన మాత్రం ఒకనే కనుక్కున్నాడు. స్టాలిన్ అదే భాష మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. ఇది ఎక్కడ తెచ్చేది అంటే ఆడవాళ్ళు ఏమన్నా యంత్రాలా, మిషన్స్ వాళ్ళు ఏమన్నా, వాళ్ళు టెక్స్టైల్స్ మిల్సా ఉత్పత్తి చేయడానికి? అంటే ఆడవాళ్ళని ఒక ఉత్పత్తి కేంద్రాలుగా మార్చి మీరు బిడ్డలు కనండి అని చెప్పేసి అని చెప్పడం అంటే మోడీ భాషకి సపోర్ట్ చేసినట్టు లెక్కది. మేమే ఒకటే కనుక్కున్నాము అంటే నాకు ఓపికలే, నా మొగుడు కనుక్కోమని చెప్పండి. మొగుడానికి అంటాడు పాపం, మొగుడు కొనలేరు కదా. ఆ ఆర్గ్యుమెంట్ పడడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఏపీలో ఎస్సీ వర్గీకరణ విధి విధానాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు ఏకసభ్య కమిషనర్ రాజీవ్ రంజన్ మిశ్రా. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై నివేదిక ఇవ్వాలని గతంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాను ప్రభుత్వం నియమించింది. దీంతో వివిధ జిల్లా పర్యటనలు చేసి అనేక వర్గాల వ్యక్తుల అభిప్రాయాలను తీసుకుని నివేదిక తయారు చేశారు. హక్కుల సంఘాలు, సామాజిక నేతలతో పాటు కమ్యూనిటీ ప్రతినిధులతో మాట్లాడారు రాజు. ఎస్సీ ఉపకులాల నుంచి కమిషన్ విజ్ఞప్తులు, అభ్యర్థనలు సేకరించింది. అయితే అధ్యయనం తర్వాత ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకునుంది. మాదాపూర్ కానమేటు సర్వే నెంబర్ 11/31లోని తన భూమిని కబ్జాకు యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ నవీన్ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు. ప్రముఖ సినీ నటుడు పోసని కృష్ణమురళికి కర్నూలు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కర్నూలు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోసని బెయిల్ పిటిషన్పై 5 రోజుల పాటు కోర్టులో వాదనలు జరిగాయి. 20,000 పూచికత్తు, 2 జామీన్తో కోర్టు బెయిల్ ఇచ్చింది. భవానీపురం కేసులోనూ విజయవాడ కోర్టు పోసనికి బెయిల్ మంజూరు చేసింది. ఇక పోసని బుధవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఆయన ప్రస్తుతం కర్నూలు జైల్లో ఉన్నారు. ఇప్పటికే నరసరావుపేట జిల్లా కోర్టు కూడా ఆయనకు బెయిల్ ఇచ్చింది. సత్యవర్ధన్ కేసులో వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించింది. రిమాండ్ గడువు ముగియడంతో వర్చువల్గా విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టులో వంశీని ప్రవేశపెట్టారు పోలీసులు. దీంతో విచారించిన ధర్మాసనం ఈ నెల 25 వరకు వంశీకి రిమాండ్ను పొడిగించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా ఇప్పటికే కేసులో వంశీని పలుమార్లు విచారించారు పోలీసులు. రైట్, బ్రేక్ నుంచి చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలోని న్యూ గోదావరి హాస్టల్ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు.
న్యూ గోదావరి హాస్టల్ మెస్లో కర్రీలో రేజర్ బ్లేడ్ రావడంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే ఓయూవీసీ విద్యార్థులకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన విరమించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఓయూలో ఒకప్పుడు ఆహారంలో పురుగులు వచ్చేవని ఇప్పుడు ఏకంగా రేజర్ బ్లేడ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్. నాణ్యత మెయింటైన్ చేయకపోవడమా, సిగ్గు తినే అన్నంలో బ్లేడులా. రావాలి 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 రావాలి. ఉస్మానియా యూనివర్సిటీలోని న్యూ గోదావరి హాస్టల్ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. న్యూ గోదావరి హాస్టల్ మెస్లో కర్రీలో రేజర్ బ్లేడ్ రావడంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే ఓయూవీసీ విద్యార్థులకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన విరమించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఓయూలో ఒకప్పుడు ఆహారంలో పురుగులు వచ్చేవని ఇప్పుడు ఏకంగా రేజర్ బ్లేడ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రావాలి 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 రావాలి. ప్రధాని మోడీ మారిషస్ చేరుకున్నారు. మారిషస్లో మోడీకి ఘన స్వాగతం లభించింది. 2 రోజుల పాటు మారిషస్లో పర్యటించనున్నారు. మారిషస్ జాతీయ దినోత్సవంలో పాల్గొనాల్సిందిగా కోరడంతో ప్రధాని మారిషస్ వెళ్లారు.